మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 కాల్స్ వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు, మీరు పైకి వచ్చేసేయండి, పైకి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్ మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ హావ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు, రిపోర్ట్స్ అన్నీ సండే కదండి మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూర్చోండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను, ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే, మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఒకటి అయితే నిజం, దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు, పర్ హెడ్ ½ an hour, 4, 5, 6, 7. లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్తో అరిచి మాట్లాడడం సార్, వీళ్ళకి టేబుల్